రంగారెడ్డి జిల్లా అమనగల్లో ఆదివాసీ చెంచు రాష్ట్ర నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మంగ్లీ రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాములు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై ఫైర్ అయ్యారు. ఎంపీ మల్లురవి రాజకీయంలో మచ్చలేని నాయకుడిగా ఎదిగారని, మల్లురవిపై అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పదవులు లేకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాని ముందుండి నడిపించిన నాయకుడు మల్లురవి అని అన్నారు. 10% కమిషన్ తీసుకుంటున్నాడని ఆరోపణలు చేస్తున్న సంపత్ కుమార్ ను ఉద్దేశించి ఎక్కడ కమిషన్ తీసుకున్నాడో నిరూపించాలని సవాల్ విసిరారు. ఎంపీ మల్లురవికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు కొందరు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన మల్లురవిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసత్య ప్రచారం చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మేము మల్లురవి గారి జీవితంలో ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు మేము ఉన్నామో లేమో కానీ ఆయన జీవితంలో కమిషన్ అనేది ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు. ఆయన నిరంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది. మరి అలాంటి అసత్య ప్రచారం చేయడం మరి ఆ అలంపూర్ నాయకులకు సంపత్ కుమార్ గారికి వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. అదేవిధంగా మల్లురవి గారి పైన కావాలని ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేక మొన్న